హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము బయట ఎప్పుడు కొనుక్కుంటుంటాం కదా, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ బండి మీద దుబ్బుతూ ఉంటారు. ఆ స్టైల్లో చేసుకునే స్వీట్ కార్న్ అనమాట. చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇంకా మనము తినాలి అన్నప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ దానికి కేటాయిస్తే చాలండి, అంత ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడిగా మనమే తినేయచ్చు అనమాట. నేనైతే బయట వెళ్తూ ఉంటే బండి మీద నాకు స్వీట్ కార్న్ కనిపించాయి. బాగా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో వాటిని చూస్తానే ఇంటికి వచ్చి స్వీట్ కార్న్ చేసుకొని తినాలనిపించేసింది. అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా కంకి తెచ్చుకొని మనమే ఒలుచుకొని, ఇంకా అవి చిన్న చిన్న గింజలు తీసేసి బాగా నీట్గా ఒలుచుకొని మన చేతితో మనమే చేసుకొని తింటే దాని అంత హ్యాపీనెస్ ఇంకేది ఉండదు కదా. సో అందుకోసం అనేసి నేను ఆ స్వీట్ కార్న్ కనిపిస్తానే తీసుకొచ్చేసాను. తెచ్చేసి పైన ఉండే తొక్కంతా తీసేసి గింజలన్నీ, నాకు ఈ స్వీట్ కార్న్ ఒలవాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసం అనేసి స్వీట్ కార్న్ మొత్తం నేను చేతితో అన్ని బాగా ఒలిచేసాను, నీట్గా వచ్చేసాను అనమాట. ఇరిగిపోకుండా వచ్చాయి. ఇలా స్వీట్ కార్న్ తీసుకున్నాక ఇవి ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని, ఆ వాటర్ కొద్దిగా వేడయిన తర్వాత మనం ఒలుచుకునే స్వీట్ కార్న్ ఆ వాటర్లో వేసుకొని, స్వీట్ కార్న్ కాబట్టి నేను సాల్ట్ ఏం వేయట్లేదండి, జస్ట్ నార్మల్గా అలానే మూత పెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను. 5 నిమిషాలకి ఈ స్వీట్ కార్న్ పొంగుతాయి అన్నమాట. వేడికి బాగా పొంగుతాయి. అట్లా మనం 2 సార్లు మూత తీసి చెక్ చేసుకొని అవి బాగా ఉడికినాయంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా చేసుకోవాలి. వెంటనే ఆఫ్ చేసుకొని నీళ్ళు వడగట్టేసి చల్లారిన తర్వాత చేసుకోకూడదు. అవి ఇట్లా పొయ్యి మీద ఉడుకుతూ ఉంటేనే మనకి ఎన్ని కావాలో స్వీట్ కార్న్ మనకు, అంటే మనం కొన్ని చేసుకోవాలనుకుంటాం కదా, ఆ కొన్ని మాత్రమే గింటతో తీసుకొని సపరేట్గా బౌల్లో వేసుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, బాగా ఉడికిపోయాయి. 2 సైడ్స్ బాగా పొంగిందనమాట స్వీట్ కార్న్. ఇలా ఉండగానే మనము మూత తీసేసి సిమ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో వద్దు, మరీ మెత్తగా ఉడికిపోతాయి అనమాట. సిమ్లో పెట్టేసుకొని ఇవి నేనైతే ఒక బౌల్ సపరేట్గా, అంటే వీటిని ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం అనేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇవి ఉడికిన స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఇవి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వేడి మీద ఉన్నప్పుడే మనము ఫటాఫటా చాలా ఫాస్ట్గా స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకోవాలి. చల్లగా పోతే మాత్రం బాగోదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకొని కొద్దిగా బటర్ వేసుకొని స్వీట్ కార్న్లో కొద్దిగా కారం పొడి, కొద్దిగా వచ్చేసి పెప్పర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఆప్షనల్ అండి, మేము పెప్పర్ తింటాం కాబట్టి వేసాను. కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయడమే. ఆ వేడి మీదనే చాలా స్పీడ్గా మనం స్పూన్ తీసుకొని బాగా అన్నీ ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోయి, ఈ బటర్ వచ్చేసి మనకు స్వీట్ కార్న్ పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. బయట మనం కొనుక్కునేటప్పుడు చాలా ఫాస్ట్గా స్పూన్ పెట్టి తిప్పేస్తారు చూసారా, అలా ఫాస్ట్గా తిప్పేస్తే ఆ బటర్ బాగా మెల్ట్ అయిపోయి ఆ స్వీట్ కార్న్కి బాగా కాలుతూ ఉంటాయి కదా స్వీట్ కార్న్, దానికి పట్టేస్తాయి అనమాట. అంతే అండి, మనం అది కలిపిందాన్ని సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకొని తినాలి అనుకునేటప్పుడు జస్ట్ అలా నిమ్మకాయ అలా పిండేసుకొని తీసేసుకొని తినేసేయడం అనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.